తెలంగాణ రాజకీయాల్లో విపక్ష గళాన్ని బలంగా వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరుద్యోగ నియామకాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా జీవో నెంబర్ 30 ద్వారా ఉద్యోగ వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం ఆ 2 ఏళ్ల గడువులో సరైన నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. పెట్టడం జరిగింది అధ్యక్ష. దీని మీద మరి ప్రభుత్వం జవాబు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఇదివరకు మనం ఆసరా అనేది అధ్యక్ష, ఇప్పుడు చేయూత పేరుతోని పెన్షన్లు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో 43,68,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 చేస్తాం, ఇతరులకు పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు అధ్యక్ష. ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష, పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అధ్యక్ష? మరి పాత పెన్షన్ ఇచ్చేది ఉంటే కొత్త ప్రభుత్వం ఎందుకు? వాగ్దానం చేసింది ఏంది, మేము ఇలా అధికారంలోకి వస్తాం, తెల్లారే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి వికలాంగులకు 6,000 చేస్తే అధ్యక్ష 5,50,000 మంది వికలాంగులకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష 4,000. కానీ ఇప్పుడు అది 6,000 చేస్తే దానికి 3,900 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అట్లానే మిగతా 38 లక్షల మంది పెన్షన్దారులకు 18,240 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ ఈ కేటాయింపు మాత్రం బడ్జెట్లో ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే యూత్ డిక్లరేషన్ అని వారి పెద్ద నాయకురాలను కావడం తీసుకొచ్చి హైదరాబాద్ లో చేసినారు అధ్యక్ష. దాంట్లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేనిఫెస్టోలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. బడ్జెట్ లో లేకపోవడం నిజంగా బాధాకరం. ఏం చెప్పినారు అధ్యక్ష, దీంట్లో ప్రతి అమరవీరుడి యొక్క కుటుంబంలోంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఒక్క చిన్న అడుగు కానీ ఒక చిన్న మాట కానీ దాని గురించి బడ్జెట్ లో పెట్టలేదు అధ్యక్ష. 75% రిజర్వేషన్ జాబ్స్ ఎక్కడ దేంట్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద పాలసీ పరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా చెప్పలేదు అధ్యక్ష. అట్లానే ఒక యూత్ కమిషన్ పెట్టి 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. మరి దాని మీద కూడా ఒక చిన్న ఊసు లేదు, చిన్న మాట లేదు అధ్యక్ష. మరి దారుణం ఏంటంటే అధ్యక్ష, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆడపిల్లకి ఈ స్కూటర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా కనీసం ఒక్కడ కూడా బడ్జెట్ లో ప్రస్తావన